వెల్కమ్ బ్యాక్ టు అక్షర క్రియేషన్ వరల్డ్. శ్రీ సీతారామాలయము, సీతారామ నదీ తీరము, కొరుట్ల. 6 ఏప్రిల్ 2025 ఆదివారం శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవము, వసంత నవరాత్రోత్సవములు, శతరుద్ర సహిత శతచండీ యాగ మహోత్సవములు 30 మార్చ్ 2025 ఆదివారం నుండి 7 ఏప్రిల్ 2025 సోమవారం వరకు అంగరంగ వైభవోపేతంగా జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 7 సోమవారం శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేక కార్యక్రమం కూడా కలదు. పట్టణ ప్రజలు అలాగే పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా తప్పకుండా విచ్చేసి కార్యక్రమాన్ని ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలరు. ఇట్లు అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కొరుట్ల. శ్రీ సీతారామాలయం, సీతారామ నదీ తీరం, కొరుట్ల. అఖిల భారత దండి పీఠాధిపతి తెలంగాణ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వసంత నవరాత్రోత్సవములు, శతరుద్ర సహిత శతచండీయాగ మహోత్సవముల మంగళాహ్వానం. స్వస్తి స్త్రీ విశ్వవసునామ సంవత్సర చైత్రశుద్ధ్య పాడ్యమి తేదీ 30 మార్చ్ 2025 ఆదివారం నుండి చైత్రశుద్ధ దశమి తేదీ 7 ఏప్రిల్ 2025 సోమవారం వరకు ప్రత్యేక కార్యక్రమాలు కలవు. శ్రీ సీతారామాలయము, సీతారామ నదీ తీరము, కొరుట్ల. సృష్టి స్థితిలయకారుడైన శ్రీమన్నారాయణి అనంతమైన అవతారాలలో పరిపూర్ణమైన అవతారం శ్రీరామావతారం. పితృవాక్య పరిపాలకుడు, సత్యధర్మ పరాయణుడు, సకల శుభాలను కలిగించే సద్గుణ సంపన్నుడు శ్రీరామచంద్ర ప్రభువు. శ్రీ సీతారామచంద్రులు ఆదర్శ దంపతులై అర్థత్రాణ పరాయణులై అనునిత్యం సమస్త భక్త జనావళిచే పూజింపబడుతున్నారు. సకల దేవాలయాలకు నిలయమైన ఆధ్యాత్మికతతో విరజిల్లే కోరిట్ల పట్టణంలో ప్రకృతి శోభాయనమైన ప్రశాంతమైన సీతారామ నదీ తీరంలో దేవాలయ ప్రాంగణం. అద్భుతమైనటువంటి భక్తి పారవశ్యం కలిగినటువంటి దేవాలయం. 30 మార్చ్ 2025 ఆదివారం నుండి 7 ఏప్రిల్ 2025 సోమవారం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 30 మార్చి 2025 ఆదివారం ఉగాది సందర్భంగా సాయంత్రం 4 గంటలకు పంచాంగ శ్రవణం, 5 గంటల నుండి శ్రీరామ కరుణ అష్టాకములు ప్రత్యేకంగా ఉంటాయని తెలియజేస్తున్నారు. అలాగే 31 సోమవారం నిత్య అభిషేక కార్యక్రమాలు. ఏప్రిల్ 1 మంగళవారం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రత్యేకమైన కార్యక్రమాలతో పాటు అన్నప్రసాద వితరణ, 5 గంటల నుండి సహస్ర పారాయణ కార్యక్రమాలు. ఏప్రిల్ 2 బుధవారము సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10:30 వరకు చండీ అమ్మవారి విశేషణ చతుష్టతి పూజా కార్యక్రమాలు. అలాగే ఏప్రిల్ 3 గురువారం శ్రీరామ నిత్య అభిషేక కార్యక్రమాలు. ఏప్రిల్ 4 శుక్రవారం ఉదయం 5 గంటల నుండి నిత్య పూజ అభిషేక కార్యక్రమాలు. అలాగే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి చండీ అమ్మవారి శోభాయాత్ర కోరుట్ల పట్టణ పురవీధుల్లో అమ్మవారి ఘనంగా మంగళ శోభయాత్ర కలుగును. అలాగే ఏప్రిల్ 5 శనివారం ఉదయం 5 గంటల నుండి విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీరామ స్తోత్ర పారాయణాలు కలవు. మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు అన్నప్రసాద వితరణ. ఏప్రిల్ 6 ఆదివారం సాయంత్రం 4 గంటలకు పల్లకి శోభ యాత్ర, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, భజన కార్యక్రమాలు. అలాగే 7 ఏప్రిల్ 2025 సోమవారం ఉదయం 5 గంటలకు శ్రీరాముని నిత్య అభిషేక కార్యక్రమాలు. ఉదయం 9 గంటల నుండి శ్రీరామ పట్టాభిషేకము, నాగవెల్లి కార్యక్రమం, నర్మదా బాణలింగానికి విశేష అభిషేకన కార్యక్రమాలు. మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు అన్నప్రసాద వితరణ. అలాగే సాయంత్రం 5 గంటలకు కార్యక్రమ సమాప్తి, అవభృత స్నానాలు, దివ్య ఆశీర్వచన కార్యక్రమాలు. సో మీ అందరినీ కూడా కుటుంబ సమేతంగా చిన్నారులతో ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామ కృపా కటాక్షాలు పొందేందుకు ఇదే ఆహ్వానంగా భావిస్తున్నాము. ప్రారంభ స్థలం శ్రీ రామ మందిరం, కోరుట్ల మార్గం. పట్టణలోని ప్రధాన వీధుల గుండా భక్తి గీతాలు, సాంప్రదాయ నృత్యాలు, శ్రీరామ తారక మంత్ర జపములతో శోభాయాత్ర అంగరంగ వైభవోపేతంగా జరుగుతుంది. ఏప్రిల్ 6 2025 ఆదివారం రోజున ఉదయం 5 గంటలకు నిత్యాభిషేకాలు, నూతన వస్త్రధారణ, సీతారామ కళ్యాణము, ముత్యాల తలంబ్రాలు, ఎదుర్కోలు, శ్రీరామ కళ్యాణ విశిష్ట వివరణ, శ్రీరామ అన్నప్రసాదం. మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు అన్నప్రసాద వితరణ. అలాగే సాయంత్రం 4:30 శ్రీ సీతారాముల
పల్లకి శోభాయాత్ర, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాదం వితరణ కార్యక్రమంతో పాటు భజన స్థలాలు కూడా కలుగుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి యొక్క కృపకు పాత్రులై శ్రీ సీతారామ చంద్ర ప్రభువుల యొక్క అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలుగుతున్నారని మనస్ఫూర్తిగా ఇదే ఆహ్వానిస్తున్నాము. మన దేవుడు మన రాముడు, ఇంకెన్నాళ్ళు వేచి ఉందాం. ఆ రాముడి వనవాసం పూర్తయింది, అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది. కానీ మన కోరుట్లపట్నంలోని శ్రీ సీతారాముల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు మన వంతు వచ్చింది. శబరిలా మన ఉడతా భక్తిని చాటి మన భవ్య సీతారామాలయం నిర్మాణం అత్యంత అంగరంగ వైభవోపేతంగా పూర్తి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ప్రతి హిందువు తానొక వీర హనుమాన్ వలె లంకకి వెళ్లే వంతెన నిర్మాణానికి తోడ్పడిన వానర సైన్యం వలె కదం తొక్కిన తరుణం రానే వచ్చింది. ఓ ప్రియ హిందూ భగవద్ బంధువులారా, అయోధ్య సీతారామాలయం నిర్మాణానికి తోడ్పడిన మీరు ఇప్పుడు మన కోరుట్ల శ్రీ పట్టణ శ్రీరామ మందిర వైభవోపేత నిర్మాణానికి తమ వంతు సహాయం చేయాల్సిన ఘడియలు ఆసన్నమైంది. ఇంకా మనమందరం ఆ ఆది పురుషుడి రుణం తీర్చుకోవాల్సిన తరుణం రానే వచ్చింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అంగరంగ వైభవోపేతంగా శ్రీ సీతారామాలయము సీతారామ నదీ తీరంలో ఈ వసంత నవరాత్రోత్సవ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయి. సో భక్తులందరూ కూడా తప్పకుండా శ్రీ సీతారామ నదీ తీరంలో వెలిసినటువంటి రామాలయానికి విచ్చేసి ప్రతిరోజు ఉన్నటువంటి ఈ అభిషేక కార్యక్రమాల లోపల పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీరామనవమి సందర్భంగా 6 ఏప్రిల్ 2025 ఆదివారం రోజున నిత్య అభిషేక కార్యక్రమాలు, నూతన వస్త్రధారణ, అలాగే ముత్యాల తరంలాల ఎదుర్కోలు, శ్రీరామ కళ్యాణము మన దేవాలయంలో ఉంటుంది. కాబట్టి తప్పకుండా భక్తులందరూ కూడా ఆ స్వామివారి యొక్క శ్రీరామ కళ్యాణాన్ని కనుల వెందుగా తిలకించేందుకు ఇదే మా ఆహ్వానం. శ్రీ సీతారామ కళ్యాణము తప్పకుండా భగవద్బంధులందరూ విచేయగలరు. అలాగే శ్రీరామ కళ్యాణ విశిష్ట వివరణ కార్యక్రమం కూడా ఉంటుంది. తర్వాత శ్రీరామ అన్నప్రసాదము మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం 4:30 నుండి సీతారామ పల్లకి శోభాయాత్ర, అలాగే మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాదన వితరణ, భజన కార్యక్రమాలు కూడా కలవు. ప్రారంభ స్థలం శ్రీ రామ మందిరం, కోరుట్ల మార్గం, పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భక్తి గీతాలు, సాంప్రదాయ నృత్యాలు, శ్రీరామ తారక మంత్ర జపములతో శోభాయాత్ర అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ అందరినీ కుటుంబ సమేతంగా చిన్నారులతో ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ శ్రీ సీతారామ కృపా కటాక్షాలు పొందేందుకు ఇదే మా ఆహ్వానంగా భావిస్తున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మీ అందరికీ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, శ్రీ సీతారామచంద్రుల వారి యొక్క ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మీ కిరణ్ ఫ్రమ్ అక్షరా క్రియేషన్ వరల్డ్ ఫ్రమ్ కొరుట్ల. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.